మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా పెద్ద ఎత్తున గత 15 రోజుల నుండి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. డీసీసీబీ చైర్మన్ వరంగల్ చైర్మన్ మానేని రవీంద్ర గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఈ ప్రాంతాల నుండి ఎలాంటి స్పందన ఉంది? సార్ నమస్తే. సార్ నమస్తే. ప్రజల నుండి స్పందన ఎలా ఉంది? గత 15-20 రోజుల నుండి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మీకు ఇచ్చిన బాధ్యతలు ఎలా నిర్వర్తిస్తున్నారు, అలాగే ముందుకు ఎలా సాగు? చాలా బాగుంది స్పందన. ప్రజల్లో కేసీఆర్ చేస్తున్నటువంటి, తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజల్లో నాటకపోయినాయి. వాటిని మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తూ చెప్పడం జరుగుతూ ఉన్నది. భారతదేశంలో ఎక్కడ ఇయ్యని విధంగా కళ్యాణలక్ష్మి, పెళ్ళి అయితే పేదింట్లో పెళ్ళి అయితే కళ్యాణలక్ష్మి ఇచ్చే కార్యక్రమం ఎక్కడా లేదు భారతదేశంలో. 24 గంటల ఉచిత కరెంటు భారతదేశంలో ఎక్కడ లేదు. మరి పెన్షన్స్ 2116 భారతదేశంలో ఎక్కడ లేదు. గుజరాత్లో 750 తప్ప ఎక్కడ కూడా వాళ్ళు ఇచ్చింది ఏమి లేదు. మరి ఇట్లా అనేక కార్యక్రమాలు, రైతు బీమా కానీ, మరి అనేక సంక్షేమ కార్యక్రమాలు, కేసీఆర్ కిట్ కానీ, ఇవన్నీ కూడా, రైతు బంధు కానీ, ఇవన్నీ కూడా ప్రజలకి చాలా చుచ్చుకపోయినాయి. వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. తప్పకుండా మేము కేసీఆర్ గారికి ఓటేస్తాం. కేసీఆర్ గారు చేస్తున్న సంక్షేమ పథకాలు ఈ ఎన్నికల్లో మేము మద్దతు తెలుపుతాం, వారిని గెలిపిస్తామని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఇక్కడ ఉన్నటువంటి 5th వార్డులో కౌన్సిలరు వేరే పార్టీ బీజేపీ అతను ఉన్నాడు, మరి ఎమ్మెల్యే కాంగ్రెస్ ఉన్నాడు, తర్వాత ప్రభుత్వము పైన ఉంది. కానీ ఇద్దరు ఎమ్మెల్యే గారు పట్టించుకోడు, రాడు, కౌన్సిలర్ పట్టించుకోడు. ఈ వార్డులలో ఉన్నటువంటి సమస్యలు, పైనుంచి ఎన్ని నిధులు ఇచ్చినా కూడా ఇక్కడ పనులు జరగడం లేదు. సీసీ రోడ్లు సరిగ్గా లేవు, డ్రైన్స్ సరిగ్గా లేవు. మిషన్ భగీరథ వాటర్ కేసీఆర్ గారు పంపిస్తే దాన్ని ఉపయోగించుకోవడానికి సరైన విధానం లేక, ఇక్కడ పట్టించుకుంటూ లేక, సరిగా నీళ్ళు రాక కూడా కొంతమంది నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి ప్రధాన కారణం వాళ్ళు చెప్పేది ఏంటంటే, మేము గతంలో కొంత తప్పు చేసినాము. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి మరి టీఆర్ఎస్ కార్పొరేట్ కౌన్సిలర్ని కనుక గెలిపించుకుంటే, టీఆర్ఎస్ ఎమ్మెల్యే కనుక గెలిపించుకుంటే మాకు ఈ ఇబ్బందులు ఉండపోవు. ఇప్పటికైనా మేము సరి చేసుకుంటాం దాన్ని తప్పకుండా. కాబట్టి మాకు అన్ని సంక్షేమ పథకాలు అందాలంటే కేసీఆర్ అందిస్తున్న ఫలాలు మాకు నేరుగా అందుతున్నాయి, కానీ ఇక్కడున్న అభివృద్ధి మాత్రం జరగడం లేదు. దానికి ప్రధాన కారణం ఇక్కడ ఎమ్మెల్యే గారు లేకపోవడం. కాబట్టి తప్పకుండా ఎమ్మెల్యేను తిరిగి టీఆర్ఎస్ పార్టీ అయినా గెలిపించుకుంటే, రెండు తోడేది ఉంటే, ప్రభుత్వము ఎమ్మెల్యే రెండు తోడేది ఉంటే మా అభివృద్ధి జరుగుతుందని మాత్రం వాళ్ళు స్పష్టంగా మాకే చెప్తున్నారు. ఒకవైపు పెద్ద ఎత్తున రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత వ్యక్తిగతంగా ఇమేజ్ కానీ, అటు బీజేపీ నుంచి ఇమేజ్ కానీ, ఈ రెండు కలిసి వస్తాయని బీజేపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. అంటే వార్తలు వినిపిస్తున్నాయి, ఆయన బలంగా ఉన్నారు. దీని గురించి రాజీనామా అనేది ఆయన వ్యక్తిగతంగా రాజీనామా చేసిండు, ప్రజల కొరకు చేయలే. ఈ మునుగోడు ప్రాంతానికి ఒక ప్రాజెక్ట్ కావాలనో, మునుగోడు ప్రాంతానికి ఒక ఏదైనా స్కీమ్ కావాలనో చేయలే ఆయన. ఫ్లోరైడ్ వాటర్ తోటి అవస్థ పడుతున్నటువంటి నల్గొండ జిల్లా మునుగోడు ప్రాంతంలో మరి మిషన్ భగీరథ వచ్చినాకనే ఇలా నీళ్లు తాగే పరిస్థితి ఉన్నది. గతంలో తాగే పరిస్థితి లేదు. అప్పుడెందుకు చేయలే రాజీనామా? మాకు ఫ్లోరైడ్ బాగా విపరీతంగా ఉన్నది, మరి నాకు ఇక్కడ నీళ్లు కావాలని చెప్పి కాంగ్రెస్లో ఉన్నప్పుడు చేస్తే బాగుండు కావచ్చు. ఇప్పుడు చేసిన రాజీనామా కేవలం ఆయన కాంట్రాక్ట్ల కొరకు, ఆయన వ్యక్తిగతం కొరకు చేసాడు. బీజేపీ వాళ్ళు ఏంటంటే ఈయన అడ్డుగా పెట్టుకొని ఎన్నికలకు వచ్చి మేము దొడ్డిదారినైనా ఏదో తిరిగి గెలవాలని అనుకున్నారు. కానీ అది అంతా వాళ్ళ పన్నాగం అంతా ఉల్టా అయిపోయింది. ఇప్పుడు ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. ఈ రాజీనామా ఒక డ్రామా. ఈ రాజీనామా వల్ల లబ్ధి పొందింది ఒక రాజగోపాల్ రెడ్డి కుటుంబం తప్ప ప్రజలకు ఒరిగే లాభం ఏమీ లేదనేది వాళ్ళకి అర్థమైపోయింది. ప్రస్తుతం గత 20 రోజులుగా మీరు చేస్తున్న ప్రచారంలో టీఆర్ఎస్ గెలుపు ఎలా ఉండబోతుంది? టీఆర్ఎస్ బ్రహ్మాండమైన విజయంతో గెలుస్తుంది. ప్రతి వార్డులో కూడా ఉన్నటువంటి దాంట్లో చందూరు మున్సిపాలిటీలో ఇది గ్రామీణ ప్రాంతం, మన అంగడిపేట గ్రామీణ ప్రాంతం నుంచి మున్సిపాలిటీలో కలిసింది. కానీ కేంద్ర ప్రభుత్వము ఇక్కడ ఉన్నటువంటి ఉపాధి హామీని కూడా తీసేసింది. ఆ ఉపాధి హామీని కొనసాగించాలని ఇక్కడ వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా పద్మశాలీలు ఎక్కువ శాతం ఉన్నటువంటి వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం జిఎస్టీ వేసి 5% జిఎస్టీ వేసి వాళ్ళని అడ్డు విరిచి వాళ్ళని కోలుకోకుండా చేస్తున్నది. అది తీసేయాలని కోరుకుంటున్నారు. ఇలా గ్యాస్ ధరలు 400 రూపాయలు గ్యాస్ ధర ఉంటే, మరి నేను అధికారంలోకి వస్తే గ్యాస్ మొద్దుకు దండం పెట్టిపోమ్మా, మీరు నన్ను చూసి ఓటేయండి,
నేను వచ్చాక దిస్తాను, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 400 ఉంటే ఈయన వచ్చినాక నేను తగ్గిస్తా అని చెప్పిన మోడీ గారు ఇలా 1100 1200 గ్యాస్ ధర పోతే ఆడవాళ్ళు తిడతారు పోతే ఇళ్ళకి పోతే. అట్లాంటి పరిస్థితి ఉన్నది. పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు, అనేక విధాల ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు, కోటి ఉద్యోగాలు ఎక్కడ పోయినా ఇవన్నీ కూడా అడుగుతూ ఉన్నారు. ఈ ఎన్నికలు అనేటిది కేవలం వాళ్ళ లబ్ధి కొరకు, వాళ్ళ రాజగోపాల్ రెడ్డి కుటుంబ లబ్ధి కొరకు, బీజేపీకి లబ్ధి జరుగుతుందన్న ఆశతోటి ఈ ఎన్నికలను తీసుకొచ్చారు. ఎన్నికలకు గతంలో ఈ ఎలక్షన్ ముందల సీఎం కేసీఆర్ సభ పెట్టారు. చండూరులో మరోసారి సభ పెట్టుకుందా అని చెప్పారు. మరి ఈ సభ ద్వారా ఈ ప్రాంత ప్రజలకైనా హామీలు ఇవ్వబోతున్నారా? ఎలాంటి మాటలు చెప్పే విధంగా ఉంటుంది? ఎలాంటి ఉద్దేశంతో? తప్పకుండా ఇస్తారు. కొంత ఎన్నికల కోడ్ ఉండొచ్చు. అయినా కూడా కేసీఆర్ గారు మీకు నాగర్సార్లో గెలిచిన తర్వాత మళ్ళీ వెళ్ళి స్వయంగా పోయి అక్కడ ఉన్నటువంటి మొత్తం హామీలన్నీ నిలబెట్టుకునే విధంగా మరి ఆ ఫండ్స్ అన్నీ కూడా రిలీజ్ చేసి పనులు పూర్తి చేయించాడు. అట్లనే ఇక్కడ కూడా తప్పకుండా ఏవైతే మేము హామీలు ఇస్తున్నామో, మా ఎమ్మెల్యేలు హామీ ఇస్తున్నారో అవన్నీ కూడా మేము అధిష్టానానికి పంపిస్తున్నాం. ఆ హామీలన్నీ కూడా నిలుపుకునే విధంగా ఈ సమావేశం ఉంటుంది. సమావేశాల్లో కొన్ని మాట్లాడచ్చు, కొన్ని మాట్లాడకపోవచ్చు, ఇంకా ఎన్నికల కూడా ఉంది కాబట్టి. కానీ తప్పకుండా మేము ఇస్తున్నటువంటి రిపోర్ట్ మీద ఈ ప్రాంత అభివృద్ధి మాత్రం బ్రహ్మాండంగా మునుగోడు జరుగుతుంది. ఇప్పటికి ఫ్లోరైడ్ తోటి మనం నిర్మూలన చేసుకున్నాం. రేపటి భవిష్యత్తులో అభివృద్ధి కూడా ముందంజలు నడిచే విధంగా ప్రభాకర్ రెడ్డి గారు గెలిచినాక జరుగుతుంది. చివరిగా అయితే ఒక ప్రశ్న, గత కొంతకాలంగా మీరు సీనియర్ రాజకీయ నేతగా ఉన్నారు. ఈ నేపథ్యంలో డీసీసీ చైర్మన్ కూడా కొనసాగుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే పదవి వరుస్తుందని చెప్పేసి వార్తలు కూడా వినిపిస్తున్నాయి. దానికి పోటీగా మీరు ముందున్నారా? అవకాశాలు ఈ వార్తలు వినిపిస్తున్నాయి, దీని గురించి? నాకు అట్లాంటి ఆలోచన అయితే ఏం లేదు. పార్టీ ఏ పని చెప్పినా చేసుకుంటూ వెళ్ళే కార్యకర్తలం 1983 నుంచి కూడా పనిచేసుకుంటూ వస్తున్నాం. కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమం నడిచే సమయంలో చేరాలన్నప్పుడు పార్టీలో చేరినాం. 6 నుంచి 7 నుంచి ఈ రోజు వరకు కూడా మరి పూర్తి సమయం నాకు వేరే వ్యాపకాలే వేరే లేదు. మేము కానీ మా మిత్రులు కానీ పూర్తి సమయం రాజకీయాల్లో ఉంటూ కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకున్నటువంటి వ్యక్తులం. కేసీఆర్ గారు చేస్తున్న ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులం. తప్పకుండా వారు ఏది ఆదేశిస్తే అది చేస్తాం. ఏది ఇచ్చినా ఏది ఇవ్వకున్నా మేము కేసీఆర్ వెంటే అందరం కలిసి పనిచేస్తాం. రేపటి భవిష్యత్తులో మళ్ళీ ప్రభుత్వం బ్రహ్మాండమైన విజయం వచ్చే విధంగా కూడా అందరం కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. అట్లాంటిది ఏం లేదు. ఎవరు ఏదాంటి ఆశ పెట్టుకున్నో దేని కొరకో ఏదో పదవుల కొరకు చేసేటోళ్ళం కాదు. మేము క్రమశిక్షణ కలిగిన కార్యకర్తలుగా పనిచేయడానికి తెలంగాణ ఉద్యమంలో చేరినటువంటి వాళ్ళం కాబట్టి పదవులు ఉన్నా లేకున్నా మరి కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజలకు న్యాయం జరుగుతున్న నమ్మకంతో మరి భారతదేశంలో ఎక్కడ లేనటువంటి స్కీములను ప్రవేశపెట్టి మన వైపు భారతదేశం చూసే విధంగా చేసి ఇలా కేంద్రము ఈర్ష్యపడే విధంగా చేస్తూ మరి కేంద్రం ఈర్ష్యపడుతుంది. ఈ స్కీములను బంద్ చేయాలని, కరెంటు మోటార్లు మీటర్లు పెడతామని, ఉచితాలు తీసేయాలని అనేక కుట్రలు పండుతూ కేసీఆర్ను చేస్తున్న సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేయాలని చూస్తున్నటువంటి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టే విధంగా మేము కంకణబద్ధులై పనిచేయడానికి కేసీఆర్ గారి మరి వారసులుగా మేము అంతా ముందటుంటాం. ఇది డీసీసీ చైర్మన్ మార్నేని రవీంద్రరావు గారు స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల ఎట్టకేలకు టీఆర్ఎస్ గెలుపు ఖాయమంటున్నారు. అలాగే అధిష్టానం ఆదేశిస్తే ఎలాంటి కార్యక్రమాలకైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి అంటున్నారు. కెమెరామెన్ మహేష్తో మహేష్, అంగడిపేట.